ఆ! నేనెక్కడ ఏ హాస్పిటల్‌కి పోయినా అంటే ఆ! నీది మారుతికి పంపించు. నేను గూడా పంపిస్తా. ఆ! 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 ఏంటంటే ఇక్కడ ఏంటి ఈ మహాస్వామి ఉన్నారు గదా! ఆ! ఇంతకుముందు ఎప్పుడో ఆ! 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 ఇన్ ఏంటి ఇప్పుడు మనకు గాంధీ హాస్పిటల్ ఉంది. ఆ! అట్లా ఇక్కడ గూడా ఒక ట్రస్ట్. హ్మ్. ఆ! ఏది భారతి కాదు. ఆహ్, ఈ భారతి తీర్థ ట్రస్ట్ ఉంది గదా! ఆ! ఆ! ఈ ట్రస్ట్ వాళ్ళు ఒక కాలేజ్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ! ఆ కాలేజ్ హాస్పిటల్‌కి పోయా. ఆ! మొత్తము 21 తారీఖు నుంచి పూస గుచ్చినట్టు చెప్పిన. ఆ! ఆ! చెప్తే నాకు యాంటీబయాటిక్స్ పడవు. హ్మ్. ఆ! ముందుకు ముందే యాంటీబయాటిక్స్ వద్దు నాకు. హ్మ్. అవసరమైతే చూస్తా రాయండి అనేసి చెప్పా. హ్మ్. ఆ! ఏంటి నాకు యాంటీబయాటిక్స్ పడవు. నార్మల్ ఏంటి టాబ్లెట్స్ ఇవ్వండి. తర్వాత సంగతి చూద్దాం అనేసి చెప్పా. హ్మ్. ఆ! చెప్పి నేను ఎంతయిందో తెలుసా బిల్లు? హ్మ్. 2,500,000 దాకా అయిందంతే. హ్మ్. ఎందుకు బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఆ! ఐవీ ఫ్లూయిడ్ ఎక్కిచ్చారు. హ్మ్. అంతే. హ్మ్. అదే మనం నేను మనం తెలిసి ఉండి కూడా ఇట్లా చేస్తే ఎట్లా మారుతి? నువ్వు ఇప్పుడు తెలుసు కదా మారుతికి. మారుతికి నాకు తెలుసు మారుతి లేడు నిన్న. ఆ! అంటే విషయం ఏందంటే ఇంకొక సబ్జెక్ట్ చెప్తా విను. అసలు సబ్జెక్టు. ఆ! నేను ఎగ్జామ్ మళ్ళీ లో ఎందుకయింది నాకు అని అంటే, హ్మ్. నిన్న పాపకు మా మిసెస్ వాళ్ళు ఆగైతే. హాస్పిటల్ ఆగైతే. ఆ! ఆపేస్తా. రికార్డింగ్ ఆపేస్తా. విను విను అది చెయ్యి. మారుతికి పంపించే అవసరం అనుకుంటే. అదే పంపించడానికే. ఆ! ఆ! ఆన్ చేసింది కదా! ఆ! నడుస్తూనే ఉంది. ఆ! ఉండండి. ఆ! నువ్వు ఓకే. తెలవాలా మారుతికి తెలవాలా. అదే మనమేంటి, మనమేంటి మనల్ని మనం ఎట్లా చూసుకోవాలి. ఆ! ఆ! అయితే నేను హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి నాకొక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అజయ్ పేరాల డాక్టర్. ఆ! ఏదున్నా నేను ఆయనకే నమ్ముకుంటా. ఆయనతోనే పోతా నేను. ఆయనకే ఫోన్ మాట్లాడతా. ఆయన నాకు 100% నాకు నయం జేశిండు. మేము చచ్చిపోయేటోళ్ళం గూడా బతికిచ్చిండు అంటే అంత రేంజ్‌లా ఉన్న నేను పోయినా గానీ నాకు మంచి హెల్ప్ జేశిండు ఆ హ్మ్. డాక్టరు. హ్మ్. నిన్న అదే నమ్మకంతోటి నిన్న ఆ! మా పాప స్టమక్ పెయిన్ వస్తుందని జెప్పేసి అని తీసుకొని పోతే స్కానింగ్ రాశిండు. స్కానింగ్ కాడ 900 తీసుకున్నాడు. ఎవరు? హ్మ్. ఆ స్కానింగోడు ఏమన్నాడు? చిన్న ప్రాబ్లమ్ వచ్చిందమ్మా టాబ్లెట్‌తోని ఎళ్ళిపోవచ్చు సార్‌ని అడగండి అని అన్నోడు మళ్ళా ఏదో మాట్లాడి ఇది బాగా ప్రాబ్లమ్ ఉంటది సార్‌కి చూపియండి అని చెప్పి మళ్ళా అన్నాడు ఆ తర్వాత వచ్చి. స్కాన్ తీయకముందు ఒక మాట మాట్లాడిండు. స్కాన్ తీసినాక ఒక మాట మాట్లాడిండు. పోయేటప్పుడు మళ్ళా పిలిచి మళ్ళీ ఒక మాట చెప్పిండట ఆడు స్కానరోడు. స్కానింగ్ తీసినోడు. సో, హ్మ్. నాకు డాక్టర్ దగ్గరకొచ్చిన తర్వాత మీ అమ్మాయికి అర్జెంట్‌గా అపెండిక్స్ ఉన్నది. అపెండిక్స్‌తో పాటు ఇంకోటి ఏదో ప్రాబ్లమ్ ఉన్నది. ఆ 2 సీజరింగ్ చేయాలా అని చెప్పేసి మొత్తం నాకు ఇది చేసేసిండన్న ఆయన. అబ్బబ్బబ్బా! నేను ఏం మాట్లాడాలో చెప్పు. ఆయన అయ్యప్ప మాల యేసుకున్నాడు. నిజంగా దేవుడే చూసుకుంటాడు. నేనిప్పుడు ఏం మాట్లాడతలేను. విషయం ఏందనంటే నేను డీఎంహెచ్ఓ దగ్గర పోయి కంప్లెయింట్ ఇద్దామని చెప్పేసి రెడీ అయితున్నా వాస్తవానికి. అజయా? డాక్టర్ అజయ్ పేరాల. అజయ్ అదే తెలుసు నాకు. సీసీ కెమెరాలు బిగించిన శ్రీధర్ అంటే గుర్తుపడతాడు. అయితే ఆ! వినండి. ఆ! సబ్జెక్ట్ మొత్తం విను. ఆ! నా తప్పు నేను ఎట్లా చేస్తున్నా వినండి. ఆయనకి నేను దేవుడి లెక్క నమ్మినా, దేవుడి లెక్క ఆయన ఏం చేసిండు నిజామాబాద్‌కు రాసిండు ఫస్టు. హ్మ్. మెడికేర్ హాస్పిటల్ తీసుకుపోరు. అర్జెంట్ అంటాడు. అర్జెంట్ అంటాడు. నేను లేను. మా మిసెస్ చెప్పిందట ఆయన హైదరాబాద్ పోతున్నాడు సార్ లేడాయన. 2 రోజులు టైం పడతది వచ్చేసరికి అనంటే, సరే అమ్మా నేను ఇంజెక్షన్‌లు ఇచ్చిస్తా. కొన్ని 2 రోజులకు అంటే మెడిసిన్స్ రాసిస్తా. వాడుండ్రి. ఆయన వచ్చినాక రండి ఆపరేషన్ చేద్దామని చెప్పి అన్నాడట మా మిసెస్ తోటి. ఆ! అన్నోడు మళ్ళీ సరే అని చెప్పేసి అని ఇప్పుడు ఏడున్నాడు మళ్ళీ ఆంజనేయులు అంటే రెడీ వెళ్తున్నాడు సార్ అంటే ఒకసారి ఉంటే అవైలబుల్ ఉంటే పిలిపియమ్మా అని అన్నాడట. సరే అని చెప్పేసి అంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా. ఒక గంటకు పోయినా, అర్ధ గంటకు పోయినా. ఆ! పోయేసరికి నాకు వాళ్ళతోని చెప్పింది ఒక మాట మాట్లాడిండట. నాతోని వేరే అర్జెంట్ నేను పోంగానే ఇట్లా డోర్ తీసుడు లోపటితోటే మీ పాప అయితే వెరీ డేంజర్. ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయాలా? లేదంటే నీకే ప్రాబ్లమ్ అయితది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోరి చెప్తున్నా అని చెప్పేసి నా ఫీజులు ఎగరగొట్టిండాయన. అయ్యప్ప మాల వేసుకొని రాంగ్ అయ్యప్ప రూట్‌లో మాల ఎళ్తూ, రాంగ్ వేసుకున్నా పనులు చేస్తూ ఆ! 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 అయ్యప్ప దరిద్రం మాల చేసినందుకు వేసుకున్నా. దేశం నాశనమైతుంది. అయితే ఆయనని నేను మామూలు నమ్మలేదన్న. నా నిజం నా చెప్తున్నా ఇప్పుడు క్లాస్‌మేట్ నా క్లాస్‌మేటు పి పప్పుల సీను. ఆ! ఇంకా ఏంటి 'తులసి ఆయిల్సు' ఏంటి 'ఉదయ్' ఆ! అన్న వినే నేను ఇంత చెప్పేది మంచి మొత్తం ఉన్నారు. విను. నేను మధ్యలో నేను ఇస్తున్నా దానికి అడిషన్స్ ఇస్తున్నా అంతే. హ్మ్. చెప్పు. అయితే, ఆ! అయితే ఇదేంది అని నేను ఓంగానే నాకు చెప్పి ఆళ్ళు రికార్డ్ చేస్తున్నారు.
ఆయన నాకు చెప్పే ప్రతి మాట వాళ్ళు రికార్డ్ చేసిర్రు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారు సార్ అంటే, రేపు పొద్దున మేము చెప్పలేదని చెప్పి మీరు అనొద్దు అన్నట్టుగా మాకు ఆధారం అని చెప్పేసి అంటాడు మళ్ళా. అదే ఆ రికార్డ్ చేసుకోరు, సరే చేసుకొని రికార్డ్ చేసుకొని, నేను దాంట్లో ఏమి ఇది కావట్లేదు, కానీ నా పాప నాకు దక్కదన్నాడు కుల్ల. ఆపరేషన్ చేయాలా ఖచ్చితంగా. ఆ, నేను మెదక్లో నుంచి పెద్ద సార్ వస్తాడు, ప్రతి మంగళవారం విజిట్కి వస్తాడు, కానీ ఇవాళ నేను ఏదో బతిమలాడి నేను చెప్తా, పిలిపిస్తా, నువ్వు ఓకే అని అంటే నేను పిలిపిస్తా అని చెప్పేసి అని నాకు చెప్తాడు. మళ్ళీ బయటకు పోయి మాట్లాడి మెడికవర్ అని అన్నారు కదా సార్, నిజామాబాద్ పంపిస్తామని అన్నారు కదా అని చెప్పేసి అని అంటే, లేదు ఇక నేను మళ్ళీ ఆలోచించిన, ఇక అంత దూరం మళ్ళీ మీరు ఏం పోతారు, నేనేమన్నా డాక్టర్ని పిలిపిద్దామని చెప్పేసి అని నేనే ఫోన్ చేసిన, వస్తానన్నాడు. మీరు ఓకే అని అంటే 60,000 కంప్లీట్. బయట పోతే నీకు ఖచ్చితంగా 45,000 మినిమం అవుతుంది. ఇది వేరే ఉన్నది కాబట్టి డైరెక్ట్ మీకు ఆపరేషన్ అది ఏది చీరకుండా చేస్తారు కాబట్టి 60,000 అయిపోతుంది. ఒక 15,000 ఎక్కువ ఉన్నది, పెద్ద సమస్య కాదు 15,000. పాపకు రేపు పొద్దున ఫ్యూచర్లో బాగుంటుంది కదా, పెళ్ళయ్యే పాప అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు అన్న. చి 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 చి. ఆ, బాగా నేను నేను భారతీదేవి Let me భారతీదేవి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నా అన్న, ఆ, లెట్ మీ కంప్లీటెడ్ మ్యాటర్. అదే అదే ఆ, సో అయితే ఇంత రేపు పొద్దున అమ్మాయి, మ్యారేజ్ చేసుకునే అమ్మాయి, అన్మ్యారీడ్ పాప, పెళ్లి కాబోయే మన అమ్మాయికి ఆ, పెళ్లి అయ్యే పాప ఇట్లా బర్రెలు కనబడితే బాగుండయి, డైరెక్ట్ ఇట్లా చిన్న రంధ్రం పెట్టి తీసేస్తారు, దాంతో చేపిద్దాము అని చెప్పేసి ఇవన్నీ చెప్పిండన్న. అన్ని చెప్పి మళ్ళీ అపెండిక్స్ ఒకటి కాకుండా దానికి తోడు ఇంకోటి చెప్పిండు. దానికి ఏదో గుజ్జో ఏదో ఏదో వస్తుందట దాని లోపట, ఏది గర్భసంచి పక్క పుడతా. అది రేపు పిల్లలు 50-50 చాయిస్ అవ్వచ్చు కాకపోవచ్చు. అది తీసేస్తే, అది తీయకుండా చూస్తాము మ్యాక్సిమం అని చెప్పేసి మామూలు టెన్షన్ పెట్టలేడన్న, బా మామూలు టెన్షన్ పెట్టలే. ఇక అబ్బా. నేను చూసిన ఒక నాకు తెలిసిన డాక్టర్లందరికీ ఇక నేను ఈయన ఇట్లా మాట్లాడే బయటకు వచ్చిన తర్వాత మా మిస్సెస్ వేరే రకం చెప్పింది, మా బిడ్డ వేరే రకం. మా అన్న బిడ్డ వచ్చిండే సోపతి మా హాస్పిటల్. మా అన్న బిడ్డ ఆ అమ్మాయి కూడా చదువుకుంది. బాబాయ్ అట్లా కాదే, నువ్వు రాకముందు మాతో ఒక తిరిగి మాట్లాడిండు, మళ్ళీ నువ్వు వచ్చినాక మొత్తం వేరే గేమ్ చేంజ్ చేసిండు, మొత్తం వేరే మాట్లాడుతున్నాడు. మాకేం అర్థం కాలేదు బాబాయ్. అసలు స్టమక్ ఏది మన ఇది అపెండిక్స్ వస్తే రైట్ సైడ్ నొయ్యాల, వామిటింగ్స్ అవుతాయి, వాళ్ళు అన్నం తినరు, నీళ్లు తాగరు, మొత్తం తిన్నట్టుగా వామిటింగ్స్ అయ్యి వెళ్ళిపోతాయి, ఫుల్ పెయిన్ ఉంటుంది. దీనికి ఏం లేదు, చెల్లెలకి ఏమీ లేదు, ఖాళీ బొడ్డు కింద కూర్చున్నప్పుడు లేచినప్పుడు కొద్దిగా నొస్తున్నది, అంతదానికి స్టమక్ పెయిన్ గాదంతా దానికి ఆపరేషన్ అంటాడు ఏంది బాబాయ్ ఈయనని నా బిడ్డ కొద్దిగా డౌట్ రేజ్ చేసింది. అయితే వెంబడినే నేను వేరే 2-3 సార్లకు అడిగిన, ఫోన్లు చేసి, మా ఫ్రెండ్స్ ఉంటారు డాక్టర్లు, పేర్లు లీక్ చేయ, అది కాదు, వెంటనే నువ్వు మధ్యలో మాట్లాడకే, నాది మొత్తం విను తప్పకుండా చెప్పు. అయితే అవి అన్ని పెట్టమన్నారు నాకు. ఏంటి వాళ్ళు చేసిన రిపోర్ట్లు, స్కానింగ్లు, ఆయన ఏం రాసిండు మొత్తం పెట్టేసరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, సింపుల్ గా ఇది ఇలా ఏంలా అపెండిక్స్ అని చెప్పేసి ఇంట్లో కనబడతలేదు. ఇక మరి ఆయనకి ఎన్ని ఏళ్ళలో సర్వీసో మాకు తెలియదు డాక్టర్గా, కానీ ఇంట్లో అయితే అయితలేదు. నేను అలా ఒక పేరు చెప్తా, వాళ్ళకి పోయి మీరు అడగండి, నేను చెప్తా అది ఇది అని చెప్పేసి వాళ్ళు వేరే రకంగా అంటే దాన్ని క్లోజ్ చేయడానికి చూసారు, కానీ ఆపరేషన్ అయితే వద్దు అన్నట్టుగానే మాట్లాడారు. అయితే ఇంకొక నా ఫ్రెండ్ ఉంటాడు ఫయాజ్ అని, ఆయనకు ఫోన్ చేసిన, ఆయన పాపకు కూడా గిట్లనే అయిందంటే ఈశ్వర్ దాస్ హాస్పిటల్కి పోయారు, శ్యామ్ సుందర్ సార్ దగ్గరికి. శ్యామ్ సుందర్ సార్ దగ్గరికి పోతే ఆయన ఏంది 35,000 అది తీసుకుండట, 5,000 మెడిసిన్స్ అయినట్టు 40,000 మొత్తం అయిపోయిందట, ఆపరేషన్ చేసిండట. ఉంటేనే చేస్తాడట, లేకపోతే చేయడట. అంతకుముందు మందులు రాసి ఇచ్చిండట, తగ్గకపోతేనే 6 నెలలకు ఆయన ఆపరేషన్ చేసిండట అపెండిక్స్. నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎట్లా మాట్లాడతానో. వాళ్ళు పరమ గలీజ్ గాళ్ళు, ఏం లేకపోతే ఏం చెయ్యరు, అంతే. అయితే నేను శ్యామ్ సుందర్ సార్ దగ్గరికి రాత్రి 8 గంటలకు పోయినా అన్న. ఇక అక్కడ హోల్లో పెట్టిన, ఏది ఎవరికి, నేను అజయ్ సార్కి ఫోన్ చేసిన, డాక్టర్ సార్కి ఫోన్ చేసి, సార్ నేను ఉండట్లేదు, నాకు ఒక 3 రోజులు టైం పడుతుంది, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, మా పాప కూడా ఏడుస్తుంది రాదట, కొద్దిగా వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడి ఆ ఫైల్ తీసుకొని బయటకు వచ్చేసిన. వచ్చి డైరెక్ట్ ఈశ్వర్ దాస్ సార్ దగ్గరికి పోయినా, శ్యామ్ సుందర్ సార్ పోయి అది చూడు, అది అదృష్టం చూడు. ఆ సార్ దగ్గరికి మనము 2 రోజులు 3 రోజులు నంబర్ తీసుకొని అపాయింట్ చేసినా కానీ, కూర్చున్నా కానీ అపాయింట్మెంట్ దొరకని సారు ఒక్క 2 నిమిషాలల్లా అన్న విను, 2 నిమిషాలు ఇట్లా ఎంటర్ అవుతున్నా సార్ బయటకు వస్తుండు. ఏం నా పేరు అంజనీలే కదా, నన్ను రోటర్ క్లబ్ లో పనిచేసినాము యాదుకుందా అని సార్ తీసిండు శ్యామ్ సుందర్ సార్. నమస్తే సార్ అంటే ఏంటి ఎటు వచ్చినావు అంటే, సార్ పాపకు ఇట్లా ఉంది, ఆపరేషన్ చేయాలంట సార్,
మాకేమో డౌట్ వస్తుంది, అపెండిక్స్ ఆపరేషన్ అంటున్నారు సార్. మరి పాపకేమో అపెండిక్స్ అంటే రైట్ సైడ్ లో నొయ్యాల, నొస్తారు అటు ఇట్లా బొడ్డు కింద నొస్తుంది సార్. ఏమో ఆపరేషన్ అని మొత్తం ఆగమాగ మొత్తం మమ్మల్ని టెన్షన్ పెట్టేసిండు ఆదిత్య హాస్పిటల్లో డాక్టర్ అని చెప్పేసి అని అంటే చూసిండు, ఫైల్ చూసి లోపల పాప తీసుకొని రా అన్నాడు. పోయినా పాప తీసుకొని పోయిన తర్వాత ఆయన మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు ఏది నువ్వు ఇక నువ్వు నమ్మకు, ఎవరి గురించి ఇది చేయకు, నువ్వు ఇక నీ ఇష్టము, నేను చెప్పింది నేను అవన్నీ ఏం లేదు, అవన్నీ నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి ఒక 10 గోళీలు ఒకటి రాసిండు, ఒక సిరప్ రాసిండు అన్న. 2 టాబ్లెట్లు 10 గోళీలే 2 పత్తాలు రాసిండు, ఒక సిరప్ రాసిండు. అవి మొత్తం 211 రూపాయలు అయినాయి అన్న. అది ఆయన ఏమన్నాడు తెలుసా, ఇమీడియట్లీ నువ్వు నీ మనసులో ఏది ఉన్నదో అది చేసుకోపో అన్నాడు. ఎవరు? మెడికల్ షాప్ రవీణ, ఏపీ ట్రక్స్ రవీణ తమ్ముడు. అదే అవును, వాసవి మెడికల్ అతను. ఎంత అన్యాయం అయిందని అంటే నా పాప ఇవాళ ఎంత యాక్టివ్ ఉన్నది తెలుసా అన్న. ఇప్పుడు 2 నుంచి 3, 1 నుంచి 3 మధ్యలో ఆపరేషన్ అన్నాడు ఆయన. ఇవాళ పైసలు రెడీ చేసుకో అన్నాడు. ఇవాళ 25-30 వేలు అడ్వాన్స్ కట్టేయి అని అన్నాడు. ఇప్పుడు శ్యామ్ సార్ దగ్గరకు పోతే అలా ఏమీ లేదు, నీకు ఆపరేషన్ ఎట్లా చేస్తారయ్యా అని చెప్పి నాకు తిట్టిండు. అదే సార్ గవే సార్ స్కానింగ్లు ఉన్నాయి, ఆయన చేసిండు ఇవే రిపోర్ట్లు సార్ అని చెప్పేసి అని అంటే ఆ స్కానింగ్ లోను ఈ అజయ్ సారు మొత్తం వీళ్ళకు టైఅప్ గ్యామ్లింగ్ ఆడిండు అని తెలుస్తున్నది ఆడ. అంతే, అంతగా ఇంకేముంది. ఇగో ఇది స్టోరీ. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో పోయి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏం లేదు, డిఎంహెచ్ఓకు కంప్లైంట్ చేయమన్నాడు డైరెక్ట్. ఇవన్నీ రిపోర్ట్ సార్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉన్నది కదా. అదే పోయి నేను వచ్చిన తర్వాత పోదాం. శ్యామ్ సుందర్ సార్ ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది, వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లు ఉన్నాయి, వాళ్ళు స్కాన్ చేసిన రిపోర్ట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు సారు డిఎంహెచ్ఓలో ఒక కంప్లైంట్ ఇచ్చి డైరెక్ట్ కలెక్టర్ దగ్గరకు పోమన్నాడు ఆయన చర్య తీసుకోకపోతే. అంతే, నేను డైరెక్ట్ వెళ్తా. అంత మనకు అంత గట్స్ ఉన్నాయి కదా. అది మనము అన్ని తెలిసిన అది బోల్తేసిండ్రన్న. రేపు పొద్దున పాపము పల్లెటూర్లకి వెళ్ళి అంగోస్తా ఏం తెలియని వాళ్ళు వస్తారు, వాళ్ళకైతే వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చిపోతారు పైసలు లేక. అదే ఒక రోగం చెప్పి ఒక రోగం ఆపరేషన్ చేస్తే ప్రాణ నష్టము, పైసా నష్టము, వాళ్ళ టైం ఖరాబు, టైం అంతా వేస్ట్, ముచ్చట పైసా వేస్ట్ సంపాదిస్తామన్నా పానం పోతే ఏడికెళ్ళి తెచ్చిస్తారు ఈ ముడ కొడుకులు. అదే కదా, అది ఇట్లా జరిగింది. వైద్యం నారాయణో హరి అంటే హరి చేస్తున్నారు, అన్ని హరి చేస్తారా. చెప్తున్నా అజయ్ సార్ కి నేను ఎంత నమ్మినంటే నా ప్రాణం రెడీ ఉన్నా నేను. ఆయన మనకు అంత ప్రేమ చేస్తుండే అంత జల్ది తక్కువ చేసిండు, అట్లా నమ్మిన. లాస్ట్ మూమెంట్ లో ఇంత దెబ్బ తీసిండు అని అంటే నేను నా నోట్లోకి వెళ్ళి మాటలు వస్తలేవు. అదే అంతే కదా. నేను ఇప్పుడు ఏంటంటే మా అమ్మ నన్ను కసురుకుని పోయింది. కసురుకుని పోతే ఇడ్లీ తినట్లేదు అనేసి నువ్వు చెప్పిన మాట వినట్లేదు అనేసి వెళ్ళిపోతే నేను ఏడుస్తున్నా. అట్లాంటిది ఇంత చదువుకుని ఉండి మనము మనల్ని ఇట్లా మోసం చేస్తా అంటే ఎట్లయితుంది. నేను అడుగుతున్నా, మరి నువ్వు వచ్చినాక పోదామా, నేను ఆగన్నా లేవో నేను పోవన్నా. ఆగు యాక్టర్లు వెయిట్ చేస్తారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అవునా, అయితే పోయి వస్తా అంటే పోయిరా, ఒక క్యాజువల్ కంప్లైంట్ ఇచ్చేసిరా, ఏం చేస్తారో చూద్దాం. క్యాజువల్ కంప్లైంట్ కాదు, క్యాజువల్ కంప్లైంట్ స్ట్రాంగ్ ఉండాలి. అది ఏంటంటే ఈ విధంగా జరిగింది, దానికి మీరేం చర్య తీసుకుంటారు మొత్తం మ్యాటర్ రాస్తున్నా నేను కూర్చొని. ఈ రికార్డింగ్ కూడా పెట్టి ఓకే. అది ఎందుకంటే వాయిస్ అనేది గొంతు వాళ్ళకి ఇది ప్రూఫ్ అవుతుంది. నేను నీకే పెడతా, అజయ్కి పెట్టను. అజయ్కి మారుతికి పెట్టా. ఎందుకు తర్వాత మాట్లాడతా వచ్చిన తర్వాత ఇక. ఓకే ఓకే సరే. అది వాళ్ళ దగ్గర కాలేదు కదా, మాట్లాడదాం. నేనేమో ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నా నేను, నువ్వు అక్కడ చూపించుకుని రా అని. ఆదిత్యలక పంపియకి వాళ్ళు అసలు ఇక మొత్తం వాళ్ళు మామూలు దోసుకోలేరన్నా. నిన్న ఎవిడెన్స్ ఉన్నదన్నా, నేను మాట్లాడతా 100 మందిలా. అదే పంపించకన్నా. ఐడియల్ మ్యాన్ అనేసి, మారుతి ఐడియల్ మ్యాన్ అనేసి నేను నమ్మకం పెట్టి నేను పంపిస్తుంటే ఈ విధంగా చేశారా. సరే ఓకే సరే. పాపకి ఆపరేషన్ అయ్యి చంపేస్తుండే వాళ్ళు. ఏమనుకుంటున్నారు అసలు. నా పాప ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నదన్నా,
యాక్టివ్ ఉన్నది, రాత్రి టాబ్లెట్లు వేసుకున్నది, అదే టాబ్లెట్లు వేసుకున్నది, ఎంత యాక్టివ్ ఉన్నది. నొస్తుందా బేటా ఏమన్నా అంటే లేదు డాడీ అని డాన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంది డాన్స్. ఓహో సూపర్. అది మీ అమ్మాయికి కూడా ఇదే ఎగ్జాంపుల్ చూపించు. ఓకే, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదురా, ఇగో నువ్వు బీటెక్ అది చదువుతున్నావు, అవి పెద్ద చదువులు అనేసి ఈ కాల్ రికార్డింగ్ వినిపించు. సరేనా? అది తనకు కూడా వస్తుంది జ్ఞానం. అలానే. ఎందుకంటే మనము అధమ స్థాయిలో ఉన్నాం, చాలా కింది స్థాయిలో ఉన్నాం. నేను మర్చిపోతా, మళ్ళీ రాస్తున్నా, నేను పేపర్ చేతిలో పెట్టుకుని టైప్ చేస్తున్నా. అవునా? ఓకే, మళ్ళీ మర్చిపోతా నేను. ఫైన్. ఓకే, నువ్వు మర్చిపోయినా పర్లేదు, నీకు కాల్ రికార్డింగ్ ఉంది. మనసు విప్పు మాట్లాడుకున్నటువంటిది ఏది అబద్ధం ఉండదు. మళ్ళీ 4 యాంగిల్స్ లో ఇది. మీ ఆవిడ, నీ ఏంటి కజిన్ బ్రదర్ కూతురు, మీ అమ్మాయి, నువ్వు 4 యాంగిల్స్. అవును. ఇది పెద్ద వార్త అవుతుంది. ఒకవేళ ఇది అది అయిందంటే మొత్తం అతలాకుతలం అవుతుంది. అదే నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి అందుకే ఇవాళ నిన్న జరిగిన సంగతి ఇవాళ మార్కెట్లో తెలియాలా. చెయ్యి, ఏం కాదు, చెయ్యి, వెళ్దామని అనుకుంటున్నా. చెయ్యి, నేను వచ్చిన తర్వాత చూసుకుంటా మళ్ళీ. నేను వచ్చిన తర్వాత నా యాంగిల్లో నేను చేస్తా. వాట్ రెస్పాన్సిబిలిటీ అవర్ సిటిజన్స్ హ్యాజ్ అనేసి. ఓకే, అయ్యప్ప భక్తుల్ని మళ్ళీ ఏంటంటే దేవుళ్ళలాగా భావించే డాక్టర్లని కూర్చోబెట్టి కడుగుతా నా యాళ్ళు అమ్మా. బాగున్నది నా దోస్కర్, నేను ఆయన అయ్యప్ప మాల లేకపోతే నేను రాత్రి పోయి మాట్లాడుతుంటే కానీ నాకు దేవుడు నిజం చెప్తున్నా, నాకు ఇక దేవుడి మీద భారం వేసిన, ఇక అలా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి. మీరు అనుకుంటున్నారు కానీ లంజా కొడుకులు తిడుతున్నా నేను. దుర్గామాత మాల వేసుకుని, మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుని, హనుమాన్ మాల వేసుకుని రాంగ్ రూట్లో పోవడం ఎందుకు? 2 రూపాయల పెట్రోల్ కాలితే ఏం మిస్ అవుతుంది? చిన్న చిన్నవి చేసి తప్పులు చేసి ఇంట్లో పిల్లలకి మొగుళ్ళు లేకుండా చేసుకుంటారా వీళ్ళు? దేవుళ్ళని మధ్యలో పెట్టుకొని గేమ్ ఆడు ఏందన్నా, ఇది నాకు అర్థమైతలేదు. దేవుళ్ళని ఇక మధ్యలో పెట్టుకొని అయ్యప్ప దేవుడు భక్తుడు నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు, నీకు ఇంత ప్రకృతితనం ఏంది? మంచిగా డాక్టర్ నువ్వు పేరు వెళ్ళినోనివి, నువ్వు ఇంత ఘోరంగా చేసినావు అని అంటే నేను 100 మందికి చెప్తా. ఇప్పుడు నీ హాస్పిటల్ ఏం సంగతి కావాలి, నీకేమన్నా నీ బ్యాడ్ నేమ్, నువ్వు ఏమన్నా బతకగలుగుతావు? రేపు పొద్దుగాల జైలు పోతే నువ్వు. మొత్తం ఉన్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. బాలాజీ హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్, 4-5 చోట్లు ఉన్నాయి. ఎవరితోనైనా కాదన్నా, మనం ఎవరి గురించి మనకెందుకు? నా పాప గురించి నేను నేను చూసిన కళ్ళతోటి చెవులతోటి ఉన్న నేనే ఒక ఎవిడెన్స్ ఉంది కాబట్టి నాకు బాధ అనిపించి నేను చెప్తున్నా నీకు. నాకు తెలియదా మన ఇద్దరి మధ్యలో అనుబంధం అట్లాంటిది. వేరేవానికి నేను వేరే హాస్పిటల్ గురించి మాట్లాడా, వేరే డాక్టర్ గురించి సంబంధం లేదు. నేను చూడండి చేయని నేను ఎందుకు చెప్తా? నేను అనుభవించిన నా బాధ ఏందనేది నాకు తెలుసు కాబట్టి, నా పాపతోటి నేను అనుభవించిన కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా నేను మాటలల్లా. నీ పాప బతికేదో నువ్వు బతికేవాడివో తెలియదు. అది అప్పట్లకప్పుడు పైసలు అరేంజ్ చేసుకున్నాను, నీకు కాళ్ళు మొక్కి ఆన్ దగ్గర 20, ఈయన దగ్గర 10, ఈయన దగ్గర 10 అట్లా పైసలు అరేంజ్ చేసుకున్నా. నేను వాడికి ఫోన్ చేసి చెప్పినవా? నేను వచ్చి చెప్పలే, 3 రోజుల దాకా నేను రాను అని చెప్పిన. ఆయన ఏమన్నాడు, మళ్ళీ రాత్రి ఫోన్ చేసి రిటర్న్ ఫోన్ చేసి, ఇగో మంచి డాక్టర్ దొరకడు నీకు కష్టం, చాలా కష్టం, నీ ఇష్టం అండి చేసుకుంటా అంటే ఓకే పిలిపిస్తా, ఇప్పుడు కూడా ఆలోచించుకో, లేదంటే నో అని నేను కాదు అని అంటే నేను నో అని చెప్పేసి ఆ డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా, మళ్ళీ రాడు అతను, టైం వేస్ట్ చేసుకోడు ఆయన అని చెప్పేసి అన్నాడు. సార్ మేము రాము సార్, నో అని చెప్పేసి మేము చూస్తాం సార్ మళ్ళీ 3-4 రోజులు అయిన తర్వాత అని చెప్పేసి చెప్పి పెట్టేసి. ఇక నా చెల్లెలకి రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి. రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోతే దానికోసమని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాము. దాని పేరు లోటస్ క్యూర్ అనే హాస్పిటల్. ఎంత గౌరవం ఇచ్చామంటే అంత గౌరవం ఇచ్చాం. ఏంటి పెద్ద మనిషి తట్టుకుంటుందో తట్టుకోదో, 50 ఏళ్ళు ఉంటాయి దానికి కూడా, 48, 49. వాళ్ళకి ఒకటే మాట చెప్పింది అమ్మ, లోటస్ క్యూర్ అని ఉంది, ఆ లోటస్ లో పెట్టి ఇచ్చేయండి, మీరేం చేస్తారో లోటస్ లో పెట్టి ఇచ్చేయండి అని చెప్పింది. అది అట్లా మనము గౌరవిస్తున్నాం. అట్లాంటిది వీళ్ళు ఏంటంటే డయాగ్నోస్ చేయలేరు, తప్పు డయాగ్నోస్ చేసి ఇంకా ఇది చేస్తున్నారా?
ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? చూద్దాం. నేను కూడా వస్తా. చెయ్యి నువ్వు, వేడిలో వేడి చేసేయి. నేను వచ్చిన తర్వాత ఇంకా ఏంటి పెట్రోల్ పోస్తా. అన్న. ఉం? సరే. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోస్తా అన్న. నేను. ఉం? సరేనా? డిఎంహెచ్ఓ ఆఫీస్లో పోయి నేను అప్లికేషన్ ఇచ్చేసి వస్తానా? ఎస్ రైట్. ఓకే. చారి ఉంటాడు సిసి, తెలుసు అనుకుంటా నీకు, గుర్తుపడతావు. ఆ, ఏమన్నా చేసినావో నీ ఉద్యోగం ఊడుతుందని చెప్పు. ఆయన డిఎంహెచ్ఓనా చారి? డిఎంహెచ్ఓ సిసి. సిసియా? ఏమన్నా డిఎంహెచ్ఓకి సిసి ఛాంబర్ క్లర్క్. ఇప్పుడు ప్రవీణ్, మళ్ళీ ఇంకా ఫయాజు, హరీష్ అనేసి కలెక్టర్కి ముగ్గురు ఉన్నారు కదా సిసిలో. ఈయనకి చారి అనేసి సిసి అనమాట. నాకు సీనియరు, 2 సంవత్సరాలు సీనియరు. చెప్పు, నేను చెప్పానని చెప్పు. కాల్ రికార్డింగ్ ఉంది, మామూలుగా ఉండదు ఇక అనేసి చెప్పు. అది చూద్దాం. వీళ్ళు కూడా ఏమైనా నాటకాలు ఆడి చెప్పకలే, వీళ్ళు కూడా నాటకాలు ఆడితే తీద్దాం తిత్తి. నేను పరమ గలీజ్ గాని కదా, ముడ్లో చెయ్యి పెట్టి తిత్తి తీస్తా ఒక్కొక్కడిని. పైకన రాదుగా, ఏం రాదు అడిగి, బతకలేడు, ఉండలేడు. ఓకే, అది రైట్. ఇక నువ్వు రాయ్. అది నాకు ఎట్లా అంటే తెలుసా, 10,000 నీకు ఇచ్చా కదా, అమ్మ అడుగుతుందేమో అని భయం నాకు. పర్లేదు, ఓకే. నువ్వు ఓకే ఉంటే పంపించు, లేకపోతే ఓకే. సరే, నీకు కావాలంటే మళ్ళీ కొడతా. ఓకే, అదే మంచిదన్నా. ఓకే.